హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరము పొలిటికల్ గా అంటే రాజకీయ నాయకుల గ్రహస్థితి, మానసిక స్థితి, వాళ్ళ అనుకూలత, ప్రతికూలత ఇవన్నీ ఎట్లుండబోతున్నాయి, అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు, మన ముందు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఒక అయోమయ స్థితిలో ఉన్నారు సార్. ఎందుకు అడుగుతున్నా, ముఖ్యంగా ఈ సంవత్సరము మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారితోటే మొదలు పెడదాము. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం ప్రజలకు మస్తు అనుమానాలు ఉన్నాయి సార్. ఎందుకు అడుగుతున్నా అంటే మరి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు వాళ్ళు అంటే ఒక ప్రజలను పిచ్చోళ్ళని చేసి మాట్లాడుతున్నారు. ప్రజలు ఏది చెప్తే అదే నమ్ముతారు, మనం ఎట్లా చేస్తే అదే వింటారు అని చెప్పేసి ప్రజలను కొంచెం చులకన చేసి మాట్లాడుతున్నారు. రీసెంట్గా కూడా ఒక వీడియో కూడా వచ్చింది. అంతకు ముందు కూడా గతంలో కూడా ఒక బుల్లితెర నటుడు, సీరియల్ నటుడు కూడా ఇంటర్వ్యూ చేసిండు సార్. తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏం చెప్పిండంటే, నా టార్గెట్ సీఎం సీటు, ఆ సీటులో నేను కూర్చున్నాక నా సీటు కింద ఏసి తొక్కేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఏసి తొక్కి తీరుతాను, ప్రజలు కూడా గంతే అన్నాడు. అంటే ఆయన కొన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం తనదే అయినా కానీ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి రూపాయి కూడా అప్పు పుడతలేదు అంటున్నాడు. అప్పుల పాలు చేసిపోయింది గత ప్రభుత్వం అంటున్నాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడు మాట్లాడాడు, ఎక్కడ కూడా వినలేదు మనం కూడా. అట్లాంటిది ఆ వినని అంటే ఎక్కడి నుంచైనా తెచ్చి పెట్టాలి ప్రజలకి, తను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. కానీ ఇవన్నీ మాట్లాడేసరికి ప్రజల దృష్టిలో ఏమైపోతుందంటే, అసలు ఏం మాట్లాడుతున్నాడు, సీఎం కదా, తన మానసిక స్థితి ఎక్కడ దెబ్బతిన్నది, గత ప్రభుత్వాన్ని ఏమన్నా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడా, లేకపోతే తన ప్రభుత్వంలోనే అంటే తనకు సపోర్ట్ చేస్తలేరు తన నాయకులు, సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏమన్నా మానసిక స్థితి దెబ్బతిన్నదా అనే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు సార్ ఈ సంవత్సరం? తప్పకుండా మేడం. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీరు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలు అడిగారు. అవును సార్, ప్రశ్నలు అడిగారు. సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు అన్నీ ప్రస్తుతం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు చాలా స్పష్టంగా, నాయకుడు కదా సార్, అడగాలి కదా. రాష్ట్ర నాయకులు అన్నారు కాబట్టి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చిత్తా నక్షత్రము కన్యారాశిలో జన్మించారు. ఆయన జాతకంలో గ్రహస్థితిని చూస్తే మాత్రం చంద్రలగ్నాథ్ ఆయనకి గురువు చంద్రుడితో కలిసి ఉంటాడు. చంద్రలగ్నాథ్ చూసుకుంటే అది గజకేసరి యోగం అని చెప్తారు. గజకేసరి యోగం అంటే వీళ్ళ జీవితంలో కేసరి అంటే వీళ్ళకి అంటే ఏనుగు మీద అంటే ఊరేగించేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఒక గొప్ప వ్యక్తిని లేదా జీవితంలో ఏదైనా సాధించిన వ్యక్తుల్ని, ఏదన్నా ఒక కళాకారుని కానీ విద్వాంసుడిని కానీ ఆ రోజుల్లో రాజులు ఏనుగు అంబారి ఎక్కించి ఊరంతా కూడా ఊరేగించేవాళ్ళు. అంటే ఒక సన్మానం అది. అంటే గజకేసరి యోగం ఒకటిను. ఈయన జాతకంలో చూసుకుంటే కూడా ఒక్క రవిగ్రహం ఒక్కటి గన తులారాశిలో నీచలో ఉంటే, శుక్రుడు కానీ, ఈవెన్ శనిగ్రహము, కుజగ్రహము, రాహుకేతువుల దగ్గర నుంచి కూడా చూసుకుంటే అన్ని అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈయనకు ఉంది. అంటే ఇది వ్యక్తిగత జాతకం మేడం, ఇది గోచార ఫలం కాదు, ఇది వ్యక్తిగత జాతకంలో. ఒక్క రవి స్థానమే ఈయన జాతకంలో రవి శుక్రుడితో అని తులారాశిలో నీచలో ఉండడము, బుధుడితో కూడా కలిసి ఉండడం జరిగింది ఇక్కడ. అంటే గుర్తుపెట్టుకోండి, చంద్రలగ్నాథ్ చూసుకుంటే మనకి వాక్ స్థానము, వ్యవహారము, మనకున్నటువంటి అంటే ఆర్థికపరమైన విషయాలు, వ్యవహార శైలి, ఆలోచన విధానం, మేధస్సు, ఇవన్నీ కూడా మనము కుటుంబ స్థానము అంటాం అనమాట. కుటుంబ స్థానం అంటే చంద్రలగ్నాథ్ చూసుకుంటే రెండింట్లో ఉంటాడు. అయితే ఈ వాక్ స్థానం, మీరు ఇన్ని ప్రశ్నల్లో అడిగింది ఏంటి సుదీర్ఘంగా అంటే, అతను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, జనాలను మోసం చేస్తే కానీ ఓట్లు వేయరు, జనాలకి మనం ఇలా చెప్తే కానీ ఓట్లు వేయరు, కాబట్టి ఓట్లు వేయించుకోవాలి మనము. జనాలకి ఎక్కడ డౌట్ వస్తుందంటే సార్, కొన్ని రోజులేమో జనాలకు సంబంధం లేని ప్రోగ్రాములు పెట్టేసి అసలు జనాలను మొత్తం అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, మొత్తం అసలు వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని లాస్ చేస్తున్నాడు. వాళ్ళు ఎదురు తిరిగేసరికి ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ డైవర్షన్ చేయడానికి వాళ్ళకి ఏదో పథకాలు ఇస్తున్నానని, అమలు చేస్తున్నానని కొన్ని అమలు చేస్తున్నారు. అక్కడ డౌట్ వస్తుంది, అందుకు అడిగాను మేడం. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిలో ఆ వ్యక్తి అంతర్గతంగా ఏంటి, ఎందుకంటే మీరు గ్రహస్థితి, మానసిక స్థితి అని కూడా అడిగారు. ఎందుకంటే మీరు ఒక వ్యక్తితో ఉన్నారు మేడం, సుదీర్ఘ కాలం ఉన్నారు, 10 ఏళ్ల నుంచి ఉన్నారు, 20 ఏళ్ల నుంచి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు అంతర్గతంగా ఎప్పుడూ మీ కళ్ళ ముందుకు రాలేదు.
ఆ వ్యక్తి అంతర్గతంగా తన భావాలేంటి, తన ఆలోచన ఏంటి, తన లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఓకే. యాంగర్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ మీరు ఎప్పుడు చూడగలుగుతారంటే అతను మాటల ద్వారా హ్మ్. తన అభిప్రాయాన్ని హ్మ్. చెప్పేటప్పుడు ఒకటి, హ్మ్. లేదా ప్రత్యర్థుల్ని విమర్శించేటప్పుడు, అవును. లేదా ఏదైనా కార్యసాధనలో ఏదైనా జాప్యం డిలే జరిగినప్పుడు, ఓకే. తను అనుకున్నది జరగకుండా ప్రతికూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రమే ఒక మనిషిలో మనం సహజమైనటువంటి గుణాన్ని చూస్తాం. చూస్తాం. అదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవును జనాలకు మభ్యపెడితేనే ఓట్లేస్తారు అని ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఓపెన్గా యాంకర్ ముందు చెప్పాడు. అవును. అవును సార్. ఏ ముఖ్యమంత్రి చెప్తాడు చెప్పండి ఇవాళ ఉన్నటువంటి ఖజానాకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినప్పుడు మిగులు బడ్జెట్ 1,00,000 కోట్లు ఉంది. వితిన్ 5 years, వితిన్ 10 years దాని పరిస్థితి ఏంటి, హ్మ్. ఇవాళ ఆర్బీఐ నుంచి ఎంత మనం లోన్ తీసుకున్నాము, ప్రతి నెల ఎంత కట్ అయిపోతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నిజంగా ప్రజలకు తెలియాల్సిన విషయాలే మేడం. అవును. తెలియాలి సార్. పక్కా తెలియాలి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఖజానా విషయాలు ఎప్పుడు కూడా వచ్చి బయట పెట్టకుండా వాటిని ఏదో ఒక రకంగా మీరు అన్నారు చూడండి, ప్రజలకి హామీలు ఇచ్చినప్పుడు అది నెరవేర్చాలి, అవును. ప్రజల హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా ఆ వ్యక్తిత్వాన్ని గురించి మనం ఒక 2 విషయాలు మాట్లాడుకుంటే, సార్. మీరు ఒక సహజంగా హ్మ్. అతనిలో ఉన్నటువంటి సహజమైన ధోరణి మీరు చూడాలంటే హ్మ్. ఆయన ఆవేశంలో ఉన్నప్పుడు ఒకటి చూడొచ్చు. ఓకే. అది ఆల్రెడీ ఆయన మనస్తత్వం ఏంటంటే ఆయన సమాజంలో చాలా మందికి చెడ్డ పేరు ఇష్టపడతారు మేడం. ఇష్టపడరు. ఎవడు చెడ్డ పేరు ఇష్టపడాడు, ప్రతి ఒక్కడు మంచి పేరు కావాలి, ఆ మంచి పేరు అవును. సంపాదించడం కోసం ఎన్ని రకాల జిమిక్స్ అని ప్లే చేస్తాడు. అవును. అతని జీవితంలో ఒక భాగము చెడ్డ పేరును కూడా ఎదుర్కోవడము, చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు అనేటువంటి తెగింపు అన్నది ఆయన జాతకంలో ఉన్నటువంటి లక్షణం ఇది. జాతకంలోనే ఉందంట. అది డిఫాల్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ టైమ్ ఆఫ్ బర్త్ లో పుట్టిన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60% మందికి ఈ లక్షణం ఉంటుంది. 60% మందికి ఈ లక్షణం ఉంటుంది. ఈ లక్షణం లేకపోతే మనం ఈ లక్షణాల గురించి మాట్లాడలేం మేడం. కేవలం ఒక రేవంత్ రెడ్డి గారికే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదని. ఇందులో మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే జాతకంలో మానసిక స్థితిగతులు అన్నది ఆ పుట్టినటువంటి వ్యక్తి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి, జన్మ కాలాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి హ్మ్. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఇది కొత్తగా నేను చెప్పే విషయం ఏం కాదు. ఓకే. ఓకే. హ్మ్. సో ఇందులో రేవంత్ రెడ్డి గారు హ్మ్. చెడ్డ పేరు వచ్చినా హ్మ్. ఆయన గతంలో కూడా ఎదుర్కొన్నారు. తెలుసు కదా, వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు అవును. అరెస్ట్ అయ్యారు. అదంతా. అరెస్ట్ అయ్యారు దొంగ. సో మీరు అన్నారు బొగ్గు నా కేసులో. టార్గెట్ ఏమో ముఖ్యమంత్రి కుర్చీ, అవును. నేను ఎవరైనా తొక్కుతాను అని అన్నాడు. అవును సార్. సో ఇప్పుడు ఒక సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకొక సందర్భంలో ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవును. ఆయన ఏమనుకుంటాడంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలి తప్ప హ్మ్. దాని నుంచి పారిపోవద్దు అనేటువంటి మొండితనం ఉన్నటువంటి జన్మరాశి. ఆయన జన్మ నక్షత్రం కూడా చిత్తా నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా కుజుడు. అయితే మొండిగా కుజుడు ఎదుర్కొంటాడు. కుజుడు ఆయనకు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఓకే. సో ఈయనకి ఎవరైనా ఎదురు తిరిగినా, ఈయనకి ఎవరైనా బ్యాక్ స్టాబింగ్ చేసినా వాళ్ళకు ఒక నైట్ మేరే అది. హ్మ్. గుర్తుపెట్టుకోండి, ఈయన స్నేహితుల కోసం ప్రాణమిస్తాడు, విధేయుడు, నిజాయితీ పరుడు, ముక్కుసూటిగా ఉంటాడు. హ్మ్. ప్లస్ ఇంకోటి పాత సమస్యలకు కొత్త పరిష్కారం అన్వేషించడంలో కూడా హ్మ్. సుదీర్ఘమైనటువంటి టైం తీసుకున్నా కానీ ఆ యొక్క పట్టుదల వదలడు. మరి కానీ నిజాయితీ పరుడు విధేయుడు ఆ. విధేయుడు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ. ఎవరికి విధేయుడు, తన అభిప్రాయాలు ఏంటి, భావోద్వేగాలు ఏంటి, అంతర్లీనమైనటువంటి భావాలు ఏంటి అన్నది కాలానుగుణంగా ఈ సంవత్సరంలో తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే విధేయుడు అని చెప్పా కదా, అవును. ఇంకొకటి కర్మయోగి లక్షణాలు కూడా ఉంటాయి. ఎట్లా అంటే తన పని తను చేసుకుంటూ పోతాడు అంతే. అవును. కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏం వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి అది. అన్నప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం కన్నా ఇలా నిజాయితీగా నిజాలు చెప్పేసి, ఇప్పుడు మీరు చూడండి మేడం, ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఏదో తప్పు చేశాడు, తన వల్ల ఒక పని కావట్లేదు, హ్మ్. అది వచ్చి ఒక పబ్లిక్లో మీరు ఒప్పుకున్నప్పుడు అందులో చాలా మంది ఏం చూస్తారంటే అరే నిజం చెప్పాడు కదా హ్మ్. అనే కోణంలోకి వెళ్తారు. ఆ నిజం వెనకాల మరి ఎంత దాగుందో ఏమో తెలియదు కదా సార్. కాదు ఇప్పటి వరకు మనం కేవలం ఒక వ్యక్తి జాతకంలో చూసుకుంటే నేను చెప్పా కదా, ఒక రవి స్థానము హ్మ్. జాతకంలో ఒక రవి దేనికి అధిపతి అంటే మనం ఆరోగ్యము, ఆయుష్, ఆ. ఆత్మకారకుడు అంటారు రవిని. ఆ. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాలి, హ్మ్. ఒక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించాలి, పదవిలో కూడా చాలా ఉన్నతమైన గౌరవం సంపాదించాలనుకుంటే రవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి, గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అయితే ఇతనికి ఎప్పుడు శత్రువులు ఉంటారు మేడం, గుర్తుపెట్టుకోండి. ఇతని జాతకంలో హ్మ్. ఒక అడుగు వేస్తే ఒక స్నేహితుడు
పుడతాడు, ఒక అడుగు వేస్తే ఒక శత్రువు పుడతాడు. ఓకే. అంటే ఒకే అడుగులో రెండు భాగాలు అనమాట. అంటే ఒక 50% ఆయనని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే 50% ఆయనకి వ్యతిరేక భావం ఉంటారు. శత్రువులు ఎంతమంది, మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతమందే అంతే, తయారవుతారు. ప్రేమిస్తే ఓకే. ప్రాణం ఇస్తాడు. ఉమ్, ఒకవేళ తనకి ఎవరైనా వెనుపోటు పొడిచినా, తన మనోభావాలను ఏమైనా దెబ్బతీసినా, ఇందులో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే పర్సనల్ గ్రడ్డి డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు రాజకీయంగా నేను మిమ్మల్ని ఎదుర్కోవడము, మిమ్మల్ని దెబ్బతీయడం వేరు మేడం, వ్యక్తిగతం చేసుకోకూడదు. రాజకీయాలు అన్నప్పుడు ఏదో ఒక రోజు మనం స్నేహితులు అయిపోతాం, మళ్ళా శత్రువులు కూడా అవుతాం. ఉమ్, కానీ ఈయన ఏంటంటే చాలా ఎమోషనల్ నేచర్ మేడం, పైకి కనిపించాడు కానీ ఈజ్ వెరీ ఎమోషనల్. ఉమ్. చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులకి భావోద్వేగాలు ఏముంటాయని అనుకుంటారు. బట్ అవును, కానీ అదైతే ఈయన నిజం. ఈయన ఈజ్ హైలీ ఎమోషనల్ నేచర్. బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎవరన్నా ఇతనికి వ్యతిరేకంగా అనిపించినా, ప్రమాదకరంగా అనిపించినా అదే స్థాయిలో మళ్ళా తిరగబడేటువంటి అవకాశం కూడా ఈయన హెజిటేట్ గాడు. ఒక అడుగు వేస్తే ఒక శత్రువు పుడతాడు. ఓకే. అంటే ఒకే అడుగులో రెండు భాగాలు అనమాట. అంటే ఒక 50% ఆయనని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే 50% ఆయనకి వ్యతిరేక భావం ఉంటారు. శత్రువులు ఎంతమంది, మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతమందే అంతే, తయారవుతారు. ప్రేమిస్తే ఓకే. ప్రాణం ఇస్తాడు. ఉమ్, ఒకవేళ తనకి ఎవరైనా వెనుపోటు పొడిచినా, తన మనోభావాలను ఏమైనా దెబ్బతీసినా, ఇందులో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే పర్సనల్ గ్రడ్డి డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు రాజకీయంగా నేను మిమ్మల్ని ఎదుర్కోవడము, మిమ్మల్ని దెబ్బతీయడం వేరు మేడం, వ్యక్తిగతం చేసుకోకూడదు. రాజకీయాలు అన్నప్పుడు ఏదో ఒక రోజు మనం స్నేహితులు అయిపోతాం, మళ్ళా శత్రువులు కూడా అవుతాం. ఉమ్, కానీ ఈయన ఏంటంటే చాలా ఎమోషనల్ నేచర్ మేడం, పైకి కనిపించాడు కానీ ఈజ్ వెరీ ఎమోషనల్. ఉమ్. చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులకి భావోద్వేగాలు ఏముంటాయని అనుకుంటారు. బట్ అవును, కానీ అదైతే నిజం. ఈయన ఈజ్ హైలీ ఎమోషనల్ నేచర్. బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎవరన్నా ఇతనికి వ్యతిరేకంగా అనిపించినా, ప్రమాదకరంగా అనిపించినా అదే స్థాయిలో మళ్ళా తిరగబడేటువంటి అవకాశం కూడా ఈయన హెజిటేట్ గాడు. నేను ఇంకొక విషయం చెప్పాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే చెడ్డ పేరును కూడా స్వీకరిస్తాడు మేడం. స్వీకరిస్తారు. చెడ్డ పేరును స్వీకరిస్తాడు, రేపు బురద పడినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ బురద ఎట్లా తుడుచుకోవాలో కూడా ఆయనకు తెలుసు. అదేమైందండి, అది వాక్చాతుర్యంతో మాత్రమే కాకుండా సందర్భ సాహితాన్ని బట్టి, అంటే ఒక టైం వచ్చినప్పుడు ఇతనిలో ఉన్న గొప్ప లక్షణం కూడా ఏంటంటే మేడం, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో బ్యాలెన్స్డ్గా ఉంటాడు. బ్యాలెన్స్డ్గా ఉంటాడు. చాలా మందికి నార్మల్ స్టేజ్లో బ్యాలెన్స్డ్గా ఉండేది, లేకపోతే కొంచెం సిచ్యువేషన్ అబ్నార్మల్ అయినా బ్యాలెన్స్ కోల్పోయినటువంటి లక్షణాలు ఉంటే, మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో పరిస్థితుల్లో నుంచి తను పారిపోకుండా వాటిని బ్యాలెన్స్ చేసుకున్నటువంటి మానసిక చతురత ఇతనికి బాగుంటుంది ఉంటుంది. సో ఇదే ఇతన్ని ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఈయన కాపాడుతుంది. అంటే ఇప్పుడు ప్రజలు కూడా అంటున్నారు, కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి మరి ఆయన మీద, ఏమని అంటే కూడా, అంటే ఎక్కువ రోజులు ఉండడు ఈ సంవత్సరంలో, మరి పదవి దిగే అవకాశాలు ఉన్నాయి, దించుతారు ప్రజలు అనేటివి అంటున్నారు. మరి ఈ సంవత్సరం మరి పదవి దిగుతారంటారా? ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ అయితే అది జరిగేది, కానీ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే అవకాశాలు లేవు. మన మధ్యంతర ఎలక్షన్స్ కానీ, ఇట్లాంటి ఎన్నికలు కానీ అట్లాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఈ 30వ తారీఖు షష్ఠగ్రహ కూటమి ఉంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది రాజకీయ నాయకుల యొక్క జీవితాలు తారుమారైపోతాయి. ఆయుక్షణం అని కూడా చాలా మంది వాళ్ళ జన్మ రాశుల్ని బట్టి కూడా చాలా విశ్లేషణ చూస్తున్నాం మనం. కానీ రేవంత్ రెడ్డి గారి జాతకంలో మాత్రం అది అనుకూలతే ఉంటుంది. ముఖ్యంగా మే నుంచి ఆయన మళ్ళా కొంచెం బలం పుంజుకుంటాడు, మే 21వ తారీఖు నుంచి. కాబట్టి పక్కా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారికి ఇది ఆరంభంలోనే కాస్త ప్రతికూలత, కానీ అనుకూలంగా దాన్ని మార్చుకున్నటువంటి సామర్థ్యం ఉంది. రెండోది, మీ దగ్గర ఏమున్నా లేకపోయినా పోటీ చేయడము, ఏదో విమర్శల్ని తట్టుకోవడము, విమర్శకి ప్రతి విమర్శ చేయడము, లేదా మీరు ఉన్న కాలాన్ని నడిపించే క్రమంలో మీరు ఇందాక అన్నారు చూడండి, గత ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు, ఆపోజిషన్ పార్టీ మీద విమర్శలు చేశాడు. సో ప్రజల్ని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసేటువంటి స్కిల్ ఉంది మేడం, దిస్ ఈస్ ఫర్ షూర్. మీరు ఇప్పుడు డైవర్ట్ చేశారు మీరు అంటున్నారు, ఎన్ని రాజకీయ నాయకులు చేయలేదు చెప్పండి? ప్రతి రాజకీయ నాయకుడు అదే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్, తన పార్టీ నాయకులే తనకు సపోర్ట్ గా చేయకపోవడం గ్యారెంటీ మేడం. నేనైతే చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారికి 50 మంది కత్తి పట్టుకొని రెడీ ఉంటే ఆయన పార్టీలో 50 మంది పూలహారాలు పట్టుకొని రెడీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు, ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు పదవి దిగిపోతాడు అనే వాళ్ళు ఉంటారు. అది జాతకంలో జన్మ నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా చిత్తా నక్షత్రం. ఇటువంటి చిరంజీవి గారు కూడా చిత్తా నక్షత్రంలో జన్మించారు. సో ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేటట్టు లక్షణం ఉంటుంది. సో వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ వాళ్ళ కోణం నుంచి ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళలో కనిపించని విధేయత, కార్యశీల, అంటే మంచి పని చేసేటువంటి లక్షణము. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారిని మీరు చూశారు కదా, ఆయన చాలా స్క్రాచ్ నుంచి
ఇవాళ ముఖ్యమంత్రి ఆస్పిరెంట్కి వచ్చాడు. ఆయన కర్మ చూడండి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అదైతే నిజం. అవునా కదండి? ఇప్పుడు ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయినోడు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఖజానా ఎట్లా ఉందని పక్కన పెడితే ఆయన విధేయతని ఇప్పుడు చూడండి, ప్రతి చిన్న విషయానికి ఆయన వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటున్నాడు. అదే రాహుల్ గాంధీ గారు నిజంగా ఆయనతో సొంత పార్టీని నడిపించి సొంత పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆయనకి రాజకీయ దక్షత ఉందా అంటే మాత్రం సాక్ష్యాలు చాలా ఉన్నాయి గడిచిన ఒక 10 ఏళ్లలో మీరు చూస్తే కూడా. సో నాకు తెలిసి ఈ సంవత్సరం ఆయనకి అనుకూలత ఎంత ఉందో ప్రతికూలత కూడా అంత ఉందంటే ఒక 50% అనుకూలత ఉంటే 50% ఆయనకు ప్రతికూలత ఉంది. ముఖ్యంగా May 21 నుంచి కూడా కొంచెం అనుకూలత అతనికి పెరిగేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది. పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.